హ్యాపీ మిలియన్ డే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కళ్ళు తెచ్చినా తీ తీ ఇప్పుడు నాకేం కనిపించట్లేదు. నాకేం కనపట్టలేదు అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారం. నువ్వు కూర్చోబోటే సబ్స్క్రైబర్స్ మీద ఉంటాయి. చూసారా మీ మీద ఎంత ప్రేమ ఉందో. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. నా గురువు అయితే మా మమ్మీ నాకు అన్నిట్లలో గురువు, ఒక చదువుల గురువు అన్నిట్లలో. ఇది ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. నేను చాలా అదృష్టవంతురాలని మా మమ్మీ దొరికినందుకు. మమ్మీ నేను కళ్ళు తెరవగానే నువ్వు కొంచెం షాక్ గా ఫీల్ అవ్వాలి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వీడియో పెట్టి అంటే వెళ్ళమన్నది నన్ను. మమ్మీ నువ్వు ఇజ్జత్ తీస్తావు, వీడియో మొత్తం దొబ్బిస్తావు. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. అబ్బా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కళ్ళు ఓపెన్ చేస్తా, నువ్వు కొంచెం షాక్ గా ఫీల్ అయ్యి నన్ను పట్టుకోవాలి. సరే తరలే. ఇవాళ ఏం వీడియో పెట్టింది నా బిడ్డ, ఇవాళ ఏం వీడియో పెట్టింది నా బిడ్డ అని చూస్తా ఉంటా నేను. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఒక కేక్ ముక్క, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అందరికి ఒక కేక్ ముక్క, అందరికి ఒక కేక్ ముక్క. ఆగురి, నేనే తెచ్చిన. మమ్మీతో గోపియా నీకే 1 మిలియన్ అయిందిగా సెలబ్రేషన్. నేను కాకపోతే ఇంకెవరు గోపిస్తారు మమ్మీకి. మమ్మీ కళ్ళు ముద్దాం. మమ్మీ ఇక్కడ రా, కళ్ళు మూసుకో, తెరవద్దు. నా మీద ఒట్టే తెరవనండి, తెరిస్తే తెరవను. తెరవద్దు, ఆగు, తెరవద్దు. మైక్ పెట్టు. మమ్మీ తెరవకంటే అర్థం కదా. కళ్ళు తెచ్చినా తీ తీ ఇప్పుడు తీ ఇప్పుడు నవ్వుతావేంది పిచ్చిదాని లెక్క. నాకేం కనిపించట్లేదు. కిందకి చూడు కనిపిస్తుంది. ఈడా ఎందుకు అట్లా చెప్తావు? ఇదే చెప్పింది సార్ నాకు. కొంచెం ఇప్పాక తర్వాత ఏం చెప్పినావు నాకు చెప్పు. వద్దు, ఫస్ట్ ఇక్కడ కూర్చో నువ్వు, తర్వాత కేక్ తర్వాత ఇక్కడ రా. నువ్వు ఇక్కడ కూర్చో ఫస్ట్, నువ్వు ఇట్లా ఇక్కడ కూర్చో. ఇట్లా మమ్మీ నువ్వు ఇక్కడ రాను, నేను నువ్వు ఇక్కడ కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చో. నువ్వు కూర్చోబోటే సబ్స్క్రైబర్స్ మీద ఉంటాయి. ఎందుకు చంపుతావు? నువ్వు వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఏం కాదు. చూసారా మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు. పడతావు దా, కేక్ మళ్ళీ పోతుందా? ఆప్ మమ్మీ, ఆప్ మమ్మీ. లేదు నేను చెప్పాలి. ఏం చెప్పింది తెలుసా నాకు? ఈమె కొంచెం చూసి మైక్ పెట్టిందండి. ఇంత ఫస్ట్ ఛానల్ ఇంటర్ చెప్పు నువ్వు. హాయ్ హలో నమస్తే, అందరు ఎట్లరో మంచిగా. సో వచ్చేసిన మీ రీతినైతే వచ్చేసిన అండి. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లికా రాఘవేందర్. మన పొట్టమ్మకైతే 1 మిలియన్ అయింది సబ్స్క్రైబర్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూర్చో, ఇప్పుడు కూర్చున్న తర్వాత కేక్ కట్ చేద్దాము.
సో నాకు ఏం చెప్పిందంటే ప్లీజ్ మమ్మీ కేక్ ఎండిపోతుంది. ఇక్కడ రా, నాకేం చెప్పిందో తెలుసా, మైక్ పెట్టేసి మమ్మీ నేను కళ్ళు తిరగగానే నువ్వు కొంచెం షాక్గా ఫీల్ అవ్వాలి. ఆమె కేక్ తెచ్చింది నాకు తెలుసు, ఫ్రిడ్జ్లో పెట్టింది నాకు తెలుసు, వీడియో పెట్టి అటు వెళ్ళమన్నది నన్ను. ఎందుకంటే మాకు ఇట్లాంటి యాక్టింగ్లు జస్ట్ కామెడీకి చేస్తాం కానీ రియాలిటీలో ఇట్లాంటి యాక్టింగ్ అసలు మాకు చేయడం రాదు. అయినా ఏంటంటే అస్సలు అట్లా చేయం కూడా, అట్లా చేస్తే మాకు మంచిగా అనిపించదు కూడా. ఎందుకంటే ఆమె నైట్ కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. యాక్చువల్గా ఏంటంటే నిన్న గురువారం అనమాట, నేను కేక్ తినను. సో ఈరోజు ఫ్రైడే, అందుకని చెప్పేసి ఈరోజు కట్ చేస్తున్నాము. ఇట్లా కామెడీ చేస్తాను, మధ్యలో మైక్ పడిపోయింది, మైక్ పడిపోయింది. కేక్ కట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి నమస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. మనకు 1 మిలియన్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి. ఎందుకు ఊకే తీసుకోది, తీద్దామని చెప్పిన కదా నేను. నాకు ఆకలి ఎట్లా చమ్కీలు ఎందుకు పెట్టుకున్నావు మమ్మీ? 1 మిలియన్ అయిన సందర్భంగా చమ్కీలు పెట్టుకున్నారా? అది కొంచెం లైట్ మేకప్. నువ్వు సౌండ్ చేయకుమా, నేను మాట్లాడుతుంట వినపడట్లేదు. ఇది వద్దలే, నువ్వు వేరే కత్తి తీసుకురా, వేరే కత్తి నుంచి తీసుకో. నేను మళ్ళా కట్టప్ప కత్తి తీసుకొద్దాం అనుకున్నా. నీకేమొస్తుంది మమ్మీ? ఇప్పుడే నిజం చెప్పు మమ్మీ, నీకు అసలు ఏమొస్తుందో. అరే ఆగంటే ఆగా దా తీయదు బయటికి దా లేవు లే లే అక్కడ కనిపించాం మనం. లే లే లే. సో మా అమ్మకైతే 1 మిలియన్ ఐరు గాయస్, ఐరు గాయస్. ఐరు గాయస్ వాళ్ళకి కూడా తెలుసు గాయస్, మీరు అసలు 1 మిలియన్ సెలబ్రేషన్ ఏం చేస్తారు. సర్ప్రైజ్ ఇచ్చిన ఇప్పుడే. మమ్మీ నువ్వు ఇజ్జత్ తీస్తావు, మమ్మీ వీడియో మొత్తం దొబ్బిస్తావు. నిజం చెప్పండి, వీడియో ఎందుకు దొబ్బింది చెప్పండి. వచ్చి కూర్చొని నిజం చెప్పింది అంతే. మనం అబద్ధాల వీడియోలు చేస్తామా? చెయ్యం. మనకు అలవాటు ఉందా? ఓన్లీ కామెడీ వరకే, అవునా కదా? సో వాళ్ళతో మనం జెన్యూన్గా ఉండాలి. సో మనం ఇట్లా చేసినాం అనుకో, అబ్బా వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేస్తాండ్రు, ఇది నిజం కాదు, ఇది అబద్ధము అని అంటారా అనరా? సో మనం ఏది చేసినా జెన్యూన్గా చేస్తాం. కామెడీ చేసినా, రియల్గా వీడియోస్ ఏం చేసినా కూడా జెన్యూన్గా చేస్తాం అనమాట. సో అదే చెప్పిన కదా, నిన్న థర్స్డే అని చెప్పేసి నిన్న కట్ చేయలేదు కేక్. నిన్ననే పాపం కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కేక్ పట్టుకొచ్చింది. ఇవి మర్చిపోయినా, ఆమె కాలేజ్ నుంచి వచ్చింది, ఫ్రెషర్స్ పార్టీ ఉందన్నమాట ఆమెకి. సో ఆమెకి ఏంటి సెలక్షన్స్ కోసం వచ్చింది, ఒక సెలక్షన్ కోసం వచ్చింది. సో ఇంకా అందుకని చెప్పేసి ఇట్లనే 1 మిలియన్ సెలబ్రేషన్ చేయలేదని చెప్పేసి కేక్ పట్టుకొచ్చింది. అయితే నిన్న కట్ చేద్దామంది, నిన్న థర్స్డే కదా అని చెప్పేసి ఇంకా నేను నిన్న కూడా షాక్ గా ఫీల్ కాలేవా? నిన్న షాక్ అయినా. ఇప్పుడు చెప్పినావు కదా నువ్వు మైక్, నాకు ఎందుకు నిన్న నువ్వు వీడియో తీసుకుంటూ వస్తే మంచిగా ఉంటుండే. అయితే ఏం చెప్పిందంటే, నాకెందుకు నవ్వు వచ్చిందంటే, ఇప్పుడు మైక్ పెట్టుకుంటా, నేను కళ్ళు ఓపెన్ చేస్తా, నువ్వు కొంచెం షాక్గా ఫీల్ అయ్యి నన్ను పట్టుకోవాలి. నవ్వైతే అసలు రీల్లో కూడా పెట్టుకుందాం అనుకున్నా, మొత్తం దొబ్బించడం. యాక్టింగ్ చేద్దాం కావాలంటే, కానీ యూట్యూబ్లో మాత్రం ఇది చేసేద్దాము కావాలంటే కామెడీగా. జెన్యూన్ అనుకోలేదు గాయస్ నేను. సో అట్లా అనమాట. ఇక్కడ కూర్చో, ఒక 2 నిమిషాలు కట్ చేద్దాం, కూర్చో. నేను హాస్టల్ పోవాలి మమ్మీ. పోదులే పాపం, ఆమె కాలేజ్కి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు ఇంకా హడావిడిగా కట్ చేయించి వెళ్తుంది అనమాట. సో ఈ చాలా లేట్గా చేస్తున్నాము. ఇది గోల్డ్ది, నాని ఇది గోల్డ్ ఇచ్చిరాపో, నేనే ఇచ్చిన, చేతిలో పెట్టరాపో, ఇక్కడ పెట్టి తర్వాత పడేయకు మమ్మీ అట్లా. ఓకే అంటది. సో యాక్చువల్గా 1 మిలియన్ అయ్యే టైంలో చాలా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు అనమాట. నేనేమనుకున్నా అంటే ఆ డే నైట్లో అయిపోతుందని తెలుసు, బట్ అంత ఫాస్ట్గా అయిపోతుంది లేదు, రేపు మార్నింగ్ వరకు ఏమైనా ఉంటారేమో అట్లా అని నేను టీవీలో పెడదాము అని అట్లా అనుకున్నాను. అది రికార్డ్ చేసి అయిన రోజు నేను అయిన రోజు ఆఫ్టర్నూనే నేను వెళ్ళిపోయినా, కోపిద్దాం అనుకున్నా కానీ నాకు కొంచెం ఇక ఒక అసైన్మెంట్ కొంచెం ఉండే, నాకు కొంచెం అర్జెంట్ ఉండే వెళ్ళిపోయినా. ఇక ఉండేసి ఇక వచ్చి మళ్ళీ వచ్చిన, కొంచెం పని ఉండే మళ్ళీ వచ్చి ఇక మా పొట్ట మాకు నిన్న తెస్తే నిన్న ఎగ్ తినాను, ఏం తినాను అనుకుంటా కూర్చొని. యాక్చువల్లీ కరాచీ బేకరీలో ఎగ్ ఉండదు అని అంటారు కానీ ఏమో నేను తినను. థర్స్డే ఫ్రైడే సారీ ట్యూస్డే థర్స్డే సాటర్డే నేను తినాను అనమాట. కేక్స్ ఎగ్స్ ఏవి కూడా తినాను అనమాట. రౌండ్ వెజిటేరియన్ ముఖ్యందుకు మమ్మీ నీకు. సో ఇదనమాట. మీకు నిజంగా చెప్పాలంటే ఈ 1 మిలియన్ సెలబ్రేషన్లో
మాకు ఈ కేక్ ఇది ముఖ్యం కాదు, అసలు మీకు మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు మాకు కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి, బయట వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇలాగ. అందుకే నేను మీకు ఏం చెప్పాను, నేను థ్యాంక్స్ గవిగివి మన వాళ్ళ మనకి ఎందుకు థ్యాంక్స్ గింక్స్. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అది కాదు, అదేంటంటే మమ్మీ వాళ్ళు ప్రతి ఒక్క వీడియోకి అసలు ఎంత మంచి కామెంట్స్ పెడతారు అంటే చెప్పాను మీకు చెప్పాను, మీరు ఏమైనా అనుకోరు, మనకు లాస్ట్ వీడియోకి అయితే అబ్బా అసలు ప్రతి ఒక్క కామెంట్ చదివినా నాకు ఆ లైక్స్ కొట్టడానికి లైక్స్ తంబు అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళడానికి నాకు మస్తు టైం పట్టింది. వీళ్ళందరికీ రిప్లై ఇవ్వాలంటే నేను ఆరిపోయేదాన్ని అనమాట. సో ప్రతి ఒక్క కామెంట్ చదివిన అందరూ రీతుకి ఎంత మంచిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు, దీవిస్తున్నారు, ఎంత మంచి మంచి విషయాలు చెప్తున్నారు, మంచి మంచి అడ్వైస్ ఇస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. అబ్బాబా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలామంది ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా వీడియోస్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ అనేది కామన్, బట్ మేమేం అదృష్టం చేసుకున్నామో మాకైతే తెలియదు. మాకు ఈ రీతుని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు రీతుని, అంత బాగా ఎవరిని ఏమనుకున్నా జనాల మనసుల్ని ఇట్లా గెలుచుకున్నాగా బస్ ఇంకేం వద్దునా. సో చాలా మంచిగా పాపం అసలు ఏ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆమెకి అంత మంచిగా కామెంట్ పెట్టి సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికి మాత్రం నేను కంపల్సరీ థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను ఆదరిస్తున్నారు, అట్ ద సేమ్ టైం రీతుని కూడా ఆదరిస్తున్నారు. కాకపోతే ఏంటంటే గురువును మించిన శిష్యుల్లాగా ఈమెకి క్రేజ్ నాకంటే ఎక్కువ క్రేజ్ అయిపోయింది అనమాట. అట్లేం లేదు కాదు మమ్మీ, నాకు హ్యాపీ విషయం అనమాట. ఒక గురువుకి ఒక శిష్యులు, నేనేం ఏడవట్లేదు, ఒక శిష్యులు వాళ్ళకంటే మించిపోయి చేస్తే మంచి గురువు అయితే వాళ్ళకి. సో నా గురువు అయితే మా మమ్మీ నాకు అన్నిట్లలో గురువు, ఒక చదువుల గురువు అన్నిట్లలో. ఇది నాకు దేంట్లో ఇది కాదు, నేను చాలా అదృష్టం, నేను చాలా అదృష్టవంతురాలని మా మమ్మీ దొరికినందుకు. ఇక నువ్వు కూడా అదృష్టవంతురాలు. సర్లే నేను ఎందుకు ఏం ఆలోచిస్తాను తెలుసా, చదువులో కూడా నా గురువు అన్నప్పుడు నాకు భయం అవుతుంది. అమ్మో చదువు గురించి ఏమైనా వచ్చి అడుగుతావేమోనా, అమ్మో అట్లా చదువు చాలా సంవత్సరాలు అవుతుంది, చదువు అంటే నాకు తలనొప్పి. ఏ టీచర్స్ ని అసలు నేను స్కూల్ కాలేజ్ కా నేను ఎక్కువ పోను. మా మమ్మీ స్కూల్ ఉన్నప్పుడు అయితే మొత్తం మా మమ్మీనే చదివిపిస్తుండే ఇంట్లో. ఒక మమ్మీ ఒక లెక్చరర్ లెక్క మా మమ్మీనే అన్నిట్లల్లో, ఒక పవర్ లిఫ్టింగ్ లో గురువు లెక్క మా మమ్మీ అన్నిట్లల్లో మా మమ్మీనే చూసుకుంటుంది నన్ను. ఇక నాకు చాలా ఇష్టం. నేను కొంతమంది మరీ ఎక్కువ మంది కాదు కానీ కొంతమంది గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసి మస్తు అనిపిస్తుంది, అరే మా అమ్మ నన్ను మస్తు పెంచిందిరా బయ్యి అనేసి. ఇక మమ్మీకి ఒక్కొక్కసారి అంటది కొడుకైనా కూతురైనా నువ్వే నాకు అనేసి. అదొక్క వర్డ్ చాలి నీ అబ్బా. అందుకే జీన్స్లు వేసుకుంటారు ఫ్రెండ్స్. మమ్మీ దా కొద్దు ఆగండి, అట్లా అంటదా. మామూలుగా ఏదో ఒక టీషర్ట్ కొనుక్కుంటాం మమ్మీ, ఇక్కడ దాకా తీసుకెళ్ళంటది కథం. ఇంకా అక్కడ ఇంత పెద్ద లిస్ట్ అట్లాంటి చెప్పదు ఆ వీడియోలో కాకుండా దాని తర్వాత ఎన్నిసార్లు షాపింగ్ చేసింది తెలుసా ఆమె. అమ్మో బాబాయ్, సరే వదిలేయండి. నాకు అలాంటి ఏమీ లెక్కలేదు కానీ చదువు అనేసరికి భయమైంది. ఎందుకంటే 3 times నేను 3 degrees మా మమ్మీ నన్ను ఫోర్స్ చేయదు అన్నిట్లా. నీకు ఏది నచ్చితే గజ్జ ఎట్లా అంటే మా వాళ్ళు ఎట్లా అంటే మొత్తం నువ్వు ఏం చేస్తే గజ్జయి నేను నీకు సపోర్ట్గా ఉంటా అంటారు. నువ్వు టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి, చదవాలి, చెయ్యాలి అన్నిట్లలో నాకు ఫోర్స్ ఉండదు తెలుసా. నువ్వు ఏది చేస్తే అది చేయ అంటారు. ఇంకా నేనే తిడతాలని అట్లుండండి ఇట్లుండండి స్ట్రిక్ట్ ఉండండి అనేసి నేనే అంట తెలుసా. మొత్తం ఫ్రీ బర్డ్ నేను. కానీ ఇంత ఫ్రీడమ్ ఏ గర్ల్కి ఉండదు తెలుసా, నా అంత ఫ్రీడము. కొంతమంది ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవచ్చు కానీ కొంతమంది గర్ల్స్ ఎట్లా అంటే ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకుండా అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అరే మా అమ్మని చూసుకోవాలిరా నేను, మా అయ్యని చూసుకోవాలిరా నేను అనేసి అది నవ్వుతున్నా అయింది మొత్తం పోతుంది, మరి వచ్చే ఫ్లో పోతుంది. మా అయ్యని చూసుకోవాలి, మా అమ్మని చూసుకోవాలి అనేసి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొంతమంది ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోరు కానీ చాలా అదృష్టవంతురాలు. ఫ్రీడమ్ ఇస్తేనే పిల్లలు అంటే చాలా మంది అంటే ఈ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేను. ఎందుకు మంచి సంతోషమైన విషయంలో ఇప్పుడు మనం నేను ఏదో క్లాస్ బీక్నట్టు ఉంటుంది కానీ నేను చదువు గురించి చెప్పాలి. నేను చదువు అనేసరికి భయం అవుతుంది అంటే నేను చదువుకోలేను. ఎవరి గురించి మాట్లాడతలేను, నా గురించి. కొంతమంది బయట గర్ల్స్ ని నేను చూస్తా కదా వీడియోలు చేసేటోళ్ళని, నా చదువు గురించి చెప్తాను. ఆమె ఏదో ఒక వీడియో ఏదో ఒక మాట చెప్తుంది కానీ నన్ను కంప్లీట్ చేయట్లేదు. నేను చదువుకోలే అనుకుంటున్నాను మమ్మీ. వాళ్ళు 3 degrees చేసిన నేను, నాకు చదువు అంటే
నిజంగా మా మమ్మీ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది మంచిగా చదువుతా మంచిగా రాస్తా అన్నీ చేస్తా, కానీ ఇప్పుడు మళ్ళీ దాంట్లో దూకాలంటే మాత్రం నాకు కష్టం. నాకున్న టెన్షన్స్కి నాకున్న స్ట్రెస్కి మళ్ళీ చదువు అది అని అంటే మాత్రం అమ్మో భయం. ఇక అందుకని చదువు గురించి అని నేను అంటాను. మళ్ళీ నేను చదువుకోలేను అనుకుంటారేమో అని చెప్పి. కాకపోతే ఏంటంటే నాకు నా ఫీల్డ్ సెట్ అయింది కాబట్టి నా ఫీల్డ్లో నేను సెటిల్ అయిపోయాను అనమాట. లేకపోతే ఏదో మంచిగా మెడలో ట్యాగ్ వేసుకొని మంచిగా ఏదో జాబ్ చేస్తుండే నేను. మమ్మీ గురించి చెప్తున్నా అనేసి అట్లా కాదు, హనీతో ఉండవా గది ఇది అంటారు. మా హనీ నన్ను మస్తు నమ్ముతాడు, మస్తు ఇచ్చేస్తాడు. మా హనీ నన్ను నమ్ముతాడు. మాకు వీడియోలలో అట్లా ఉంటాం కానీ మాకు సపరేట్ మంచి ప్రేమ, మాది మంచి బాండింగ్. అందరు ఒక ఫ్యామిలీ ఒక సైడ్ ఉంటే, మా మమ్మీ వాళ్ళ సైడ్ అంతా ఒక సైడ్ ఉంటే, మేమిద్దరం ఒక మాట మీద ఉంటాం. మా ఇద్దరు బాండింగ్ ఒకటి అనమాట. అదొక బాండింగ్, అది అంతే. ఇక మర్చిపోయినట్టుంది మా అమ్మ ముందు ఆ రూమ్ లో. ఊకో మమ్మీ నువ్వు. అమ్మా మీద పడుతుంది. అమ్మ చూడమ్మా వెళ్ళి ఒకసారి. సో రా, చాలా చాలా మంచిగా రెడీ ఉన్నావా? రామా నువ్వు కూడా. చెప్పేది మొత్తం చెప్పు. వాళ్ళు ఇంటర్ అయినా నీ గురించి వాళ్ళకి తెలుసులే. సో అంత మంచిగా ఫ్రీడమ్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఆమెకి చాలా మెచ్యూర్డ్ మైండ్. చాలా స్ట్రగుల్ చేసింది ఆమె కూడా. అంటే మెంటల్లీ చాలా స్ట్రగుల్ చేసింది, అండ్ ఫిజికల్గా కూడా ఆమె ఒక బాడీని ఆమె ఒక ఏమంటారు ఒక షేప్కి తెచ్చుకోవడంలో ఈమె చాలా వెయిట్ ఎక్కువ ఉండే, 78 kgs ఉండే. సో ఆమె రియలైజ్ అయ్యి వెయిట్ లాస్ చేసుకొని దాదాపు 16 kgs వెయిట్ లాస్ అయింది. ఆమె సొంతంగా ఆమెనే బాక్సింగ్ చేసుకొని ఆమెనే డైట్ చేసుకుని ఈమె మీద నేను ఒక వీడియో కూడా చేశాను. స్ట్రగుల్ కాదు కానీ ఇక సిచ్యువేషన్స్ మీకు తెలుసు కదా. సిచ్యువేషన్స్ నేను వీళ్ళిద్దరిని చూసుకుంటా అట్లా చూసుకుంటే ఇక మనకు అట్లా వచ్చింది. ఇక కొంతమంది గర్ల్స్ కి ఫ్రీడమ్ ఇస్తే మొత్తం ఇచ్చేసేసుకుంటారు పేరెంట్స్. అదే బాధపడుతుంది. వీడియో పెట్టి వీడియో చేద్దాం దా అంటే ఏమంటుంది, బయట అమ్మాయిలు ఎందుకు మమ్మీ ఎట్లున్నారు, బయట అమ్మాయిల గురించి నీకేంటి. యూట్యూబ్ లో చూసి అన్నా నేను, అంటే నాకు తెలియదు కదా ఎట్లుందో. ఇక గది ముచ్చట ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ లేరా, ఎవరు ఎట్టయినా పోని కానీ మా అమ్మయ్య నన్ను మస్తు నమ్ముతారు బై. గజ్జాలు నాకు ఇంకా అది నేను మిస్యూజ్ చేసుకోవాలనుకుంటలేను. ఏంటి నీకేమైనా కావాలి ఇవాళ? కావాలి. ఎందుకు లేపుతాను ఏమే, మళ్ళీ ఏమో లేపుతుంది చూడే మనల్ని. ఇంకో జీన్స్ ఇప్పిస్తారేమో. సో ఇప్పుడు మనం ఒక టాపిక్ అయితే వచ్చేద్దాము. ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఒక అదైతే, ఇప్పుడు జస్ట్ ఒక 2 minutes ఎక్కువ టైం కూడా తీసుకుని నేను అది చూపించు. నువ్వు ఏం రాపించు? 1 million ఎమ్మ అంటే మల్లిక అనర్థం, మమ్మీ అనర్థం, షార్ట్ కట్. మల్లిక వస్తుంది, మమ్మీ వస్తుంది, ముమ్మ వస్తుంది. నేను అనుకుంటాను అట్లా. మరి ఆమె ఏం చేసిందో నాకు తెలియదు కానీ. మమ్మీ ఇట్లా పెట్టి తమ్నేల్కి ఒక ఫోటో దిగుదాం. అందరు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, వీడియో చేసుకుంటే తమ్నేల్కి పెట్టండి అని. నవ్వొస్తుంది చాలా బాగా. ఇంకెక్కువసేపు చూస్తే నవ్వొస్తుంది మనకి. మేము కామెడీ వీడియోలు కూడా అసలు నవ్వొస్తుంది, ఘోరంగా నవ్వొస్తుంది. కూర్చో, కొయ్యాలేదా? నాకు టైం అవుతుంది మమ్మీ, కాలేజ్కి ట్రాఫిక్ ఉంటుందా? అయింది ఏదో అట్లనే అయింది, టైం లేట్ అయింది. ఏమొద్దు వద్దు మమ్మీ. సో 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 లాస్ట్ వీడియో ఆగు మమ్మీ. లాస్ట్ వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది, రీతు వెళ్ళిపోతుంది అని చెప్పేసి. నేను ఆ వీడియోకి నేను చాలా కృతజ్ఞురాలిని మీ అందరికి. ఊరంతా ముచ్చట్లు చెప్తాను మీకు. సో ఇంకొకటి అడగాలి మిమ్మల్ని క్వశ్చన్. హనీ చూడాడా పోతాను కదా, ఇది వేసుకొని పోతే కాదా, ఇట్లా పోతాను. సరేదా ఇట్లా పోతాను. కేక్ కోపిద్దాం దా. అమ్మ వాళ్ళ నా ఛానల్ గురించి మాట్లాడమ్మా ఒకసారి. మా అమ్మతో మాట్లాడండి మీరు. నువ్వేం మాట్లాడతావు మాట్లాడు. మా పుట్టి ఫ్రెండ్స్ మాట్లాడు అసలు ఏం మాట్లాడతావు? ఒకటి నవ్వు తప్ప ఏం రాదు, మాట్లాడు. మైక్ ఇస్తా నేను. ఇద్దరు పొట్టలే గాయస్, ఈమె చెవు దాకా ఉంటుంది, ఈమె అయితే షోల్డర్ దాకానే ఉంటుంది. మాట్లాడిగా ఇట్లా నవ్వుతుంది. కామెడీ వీడియోలు ఏమో తోడు చేపియాలి అసలు. తిరిగి ఇట్లా తిరిగి. అబ్బా ఏంటి వీడియో పెట్టి మీ డ్రామాలు. మీరు ఏదో మాట్లాడితే విందాం అనుకుంటే మీరు ఏం చేస్తారు?
నా ఛానల్ గురించి ఎవరో మాట్లాడమ్మా, నా గురించి సబ్స్క్రైబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. మల్లికా రాఘవేందర్ నాకు మల్లికా నేను చెప్తాను, మల్లికా రాఘవేందర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చక్కర సబ్స్క్రైబ్ ఇవేలా అంటే సబ్స్క్రా అని. మళ్ళీ ఛానల్ గురించి నీకు ఏమనిపిస్తుంది? మేమిద్దరం వీడియోస్ చేస్తాం కదా, అసలు మా కష్టం గురించి మాట్లాడు వాళ్ళ దగ్గరమ్మా. నీ కూతురు అప్పటికప్పుడే చెప్తే నేను ఏం మాట్లాడాలి? నేనేమో బిందె నీళ్ళు పోసి వచ్చా ఆయాసం వస్తాను. నీ కూతురు గురించి, నీ మనవరాల గురించి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఇది పట్టుకో, ఇది మైకి మాట్లాడు. అమ్మా వీళ్ళిద్దరు వీడియోలు చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగా మంచిగా అనిపిస్తుంది, బాగా చేస్తారు. ఇంకా 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 చేయాలని నేను రోజు చూస్తూ ఉంటాను సెల్లులో ఇంటి దగ్గర. ఇవాళ ఏం వీడియో పెట్టింది నా బిడ్డ, ఇవాళ ఏం వీడియో పెట్టింది నా బిడ్డ అని చూస్తూ ఉంటాను నేను. బిడ్డ ఒకతేనా, మనవరాలు లేదు అట్లా? నువ్వు ఎందుకు వంగినావు? నువ్వు గీతనే ఉన్నావుగా మరి. నువ్వు మైక్ పట్టుకున్నావు. వెయ్యమ్మమ్మ నీకాట ఎక్కువ. నా మనవరాలు కూడా, మా మనవరాలు నా బిడ్డ మించిపోయింది. చెప్పి మొత్తం డబ్బా కొట్టించుకున్నట్టుంది. కానీ నా బిడ్డ అనుకుంటున్నా కానీ నా బిడ్డ కంటే ఎక్కువ అసలు ఈమె స్టార్ట్ చేసిందే ఫస్ట్ ఈమెనే. కూడా చెప్పేసింది, మా అమ్మ కూడా చెప్పేసింది, నేను వెళ్ళిపోతాను కదా. స్టార్ట్ చేసిందే ఈమె నుండే వచ్చింది. ఇక నేను ఆల్రెడీ చెప్పిన ఒక వీడియోలో, అసలు ఈ ఐడి అనేది అసలు ఆమెది, కాకపోతే నేను చేంజ్ చేసుకున్నాను. అది ఇప్పుడు దీంట్లో కాదు, నా అకౌంట్ రీతు ఉన్నది మల్లిక వేసింది. టిక్ టాక్ మొదలు పెట్టింది మమ్మీ. ఇట్లా రీతు ఉండే. ఎందుకు పెట్టినా మల్లిక? నువ్వు స్కూల్కి వెళ్ళినావు, అప్పుడు స్కూల్కి అట్లా మార్చుకుంటావు. ఇంకో అకౌంట్ స్కూల్కి వెళ్ళలే మరి. స్కూల్ నువ్వు ఎందుకు చేసినావు? నాకు పట్టుకున్నా వెళ్ళింది మన ఆమె అప్పుడు, అందుకని ఇంకా ఆమెకు తెలియదు. అప్పుడు హాలిడేస్ లో ఉండే చేసుకుంది. ఇది చేయి మమ్మీ, టిక్ టాక్ చేయి మమ్మీ అని ఊకే వెంటబడేది. ఈమె అప్పుడు స్కూల్కి పోతుండే. మొత్తం మా ఫ్యామిలీలో ఎవరు చేయకపోతుండే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండకపోతుంది. నన్ను మా మామ కూడా తిట్టేడు. మామని కూడా మొత్తం తర్వాత మామ కూడా దిగింది. ఇట్లా బిచ్చపోలేక రా మమ్మీ మామ దా మామ ఇట్లా అడుగుతుండే. మమ్మల్ని అడుగుతుండే వీడియోలు ఏమని. మా అన్న అయితే మస్తు తిట్టుండే, ఇదేంది అట్లా చేయడం ఇట్లా చేయడం ఏమొద్దు అనేది. లాస్ట్ ఆయన కూడా దిగిండు ఇళ్ళకి. పక్కగా అంటే నువ్వు స్కూల్కి వెళ్ళినావు కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళినావు. ఇప్పుడు మళ్ళీ ఇంటర్ అయినావు. నీ అకౌంట్ ఇట్లా గ్రోత్ చేసినాడు. సరేదా కేక్ దా ఏమని చెప్పాలి? హ్యాపీ ఏంటిది? హ్యాపీ హ్యాపీ 1 million సబ్స్క్రైబర్స్ డే. సబ్స్క్రా అని కదా. సబ్స్క్రా. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఇస్తారు. నువ్వు చెప్పకపోయినా ఇస్తారు కదా. మనస్ఫూర్తి ఫ్లో ఓడగడుతుంది. సో మీ అభిమానాలు, మీ ఆప్యాయతలు, ప్రేమలు, ఎంకరేజ్మెంట్, సపోర్ట్, లవ్ అండ్ మీ దీవెన ఇలాగే ఉండాలని కోరుకుంటూ కేక్ కట్ చేస్తాను. 1 million. మీరందరు నాతోటే ఉన్నారు. మీ అందరి ముందే మీ సమక్షంలో నేను కేక్ కట్ చేస్తాను. రండి ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ నిలబడు కట్ చేస్తుంది కదా. బా ఫోన్ కట్ చే. హ్యాపీ మిలియన్ డే టు మీ. హ్యాపీ పాడు. హ్యాపీ మిలియన్ డే సార్. హ్యాపీ మిలియన్ డే టు మీ. కొయ్ టు మీ. టు యూ. నాకు నాది. టు యూ అంటే టు మీ అంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరైతే అభిమానిస్తున్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే లవ్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఒక కేక్ ముక్క ఇంకొత్తది నీ పెడతా. క్రీమ్ పెట్టకు మమ్మీ, ఇటు పెట్టు. ఇక ఇది కూడా తిని.
హ్యాపీ మిలియన్ డే టు యూ. నేను పెట్టాను, ఇదే పెట్టాను. అమ్మ నువ్వు తినవా? చిన్న ముక్క. సరే తిన్నా. తీయబెట్టి క్రీమ్ క్రీమ్ లేదు ఏహేయంగా తినమా. మా అమ్మ సడన్గా వచ్చింది వీడియోలోకి. చేయి అడుక్కున్నా. దీన్ని పెట్టా. మా అమ్మ యాక్చువల్గా స్క్రీన్లో లేకుండే సడన్గా ఎంట్రీ ఇచ్చింది సో అనమాట. నేను పోతున్నా గాయస్, తీసుకో. సో ఈమె కాలేజ్కి వెళ్తుంది. బాయ్ గాయస్, అందరు జాగ్రత్త. బాయ్ అమ్మమ్మ. వస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నేను రైల్వే స్టేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో నా ఛానల్ కాబట్టి నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి రాని రెడీగా. ఇప్పుడు మేము అందరం కూడా వెళ్తున్నాము శంషాబాద్. అక్కడ నుంచి ఎవరు వాళ్ళు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లిక రాఘవేందర్. బాయ్.